తలంతా నొప్పి అవుతుంది సుమా. అందుకే నేను మీ రోజు రాసి పెట్టుతా. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? కాఫీ పెడతావా నువ్వా? ఇది నాన్న ఏంటి తీసపోతే తింటా రవ్వుతే నేను చూసా. Har tabus crack oikinim bomla mohinozuku lo hakwe una casta. నువ్వు అంటే చేసేటోడు అయిపోయినావు. కొత్త కొత్త వంటలండి దునియాకంత వెట్టి మాస్టర్ షెఫ్ అవ్వాలని కోరికుండే మస్తు ఆశలుండే. ఎలా పెంచుతారు స్టవ్? ఇలా బాగున్నా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎందుకంటే దాల్ అంటే రేటు ఉండదా, అందుకే చిన్న దాల్ ఉంటే తొట్టితే నువ్వు రాడేస్తావు. టైమింగ్ సూపర్ రా. 2-3 కన్నే ఇక్కడ ఉన్నాడు, కాఫీ చెట్టు వెళ్ళిపోయాడు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. అమ్మా ఇటు హాయ్ అయిందా? నాకు అవును, నేను పొద్దున్న నుంచి షూటింగ్ చేసి వచ్చినా కదా, మస్తు అయింది. తలంతా నొప్పి అవుతుంది సుమా. అందుకే నేను మీ రోజు రాసి పెట్టుతా. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? కాఫీ పెడతావా నువ్వా? ఎప్పుడు నేర్చుకున్నావు? అమ్మమ్మ నేర్పించిందా నీకు? ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు కాఫీ? నా ఏందే నేర్పించింది. నవ్య కాఫీ పెట్టడం రాదు. నేర్పించింది. అవునా? ఎలా పెడతారు కాఫీ తెలుసా నీకు? నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద కప్ లో కాఫీ పెట్టిస్తావు నాకు? అమ్మో గ్రేట్ కన్యా, నువ్వు లవ్ యూ. కానీ నీకు ఒక సర్ప్రైజ్ తెలుసా? నువ్వు మొన్న కుకింగ్ ఎవరో ఇట్లా చిన్న బాబు వంట చేసే వీడియో ఉంది కదా, ఇట్లా వండుతున్నప్పుడు వాడు క్యాప్ పెట్టుకున్నాడు, మెడలో యాప్రాన్ వేసుకున్నాడు, ఇవన్నీ కావాలని అడిగావు కదా నన్ను. నేను నీకోసం కొన్నాను తెలుసా? అప్పుడు నువ్వు పంపించింది. అవునా? ఎక్కడ కనిపించింది? నాకు అర్థం కాలేదు సార్. కాదురా, నువ్వు క్యాప్ షెఫ్ లాగా వంట చేయడానికి యాప్రాన్ అవన్నీ కావాలన్నావు కదా, అవన్నీ కొన్నాను నేను నీకోసం. కాకపోతే నువ్వు ఇప్పుడు కాఫీ పెడతా అంటే నాకు గుర్తొచ్చింది. నేను నీకోసం ఎప్పుడో ఆర్డర్ ఇచ్చి అక్కడ పెట్టా. నేను అక్కడ పెట్టా. ఈయన వేసుకుంటావా నువ్వు? అది వేసుకొని కాఫీ పెడతావు నా కోసం నిజంగా? థ్యాంక్ యూ. దాన్ని కర్రెస్ ఇస్తా, యాప్రాన్ క్యాప్ ఇస్తా నేను. ఓకే ఉండు. మమ్మీ మమ్మీ తొందరే మమ్మీ తెచ్చా, ఇదిగో. మమ్మీ ఐ లవ్ యూ టూ కన్నమ్మా. ఇది యాక్చువల్గా నువ్వు మొన్న ఎవరో ఇట్లా నూడిల్స్ అవి ఇవి కుక్ చేస్తున్నారు కదా, ఒక లావుగున్న చిన్న అన్న, ఆ అన్నం చూసి కావాలన్నావు కదా, అందుకని నేను ఆర్డర్ ఇచ్చా తెలుసా. ఇది షెఫ్, జూనియర్ షెఫ్ క్యాప్. ఇది అంటే కుకింగ్ చేసే వాళ్ళు పెట్టుకుంటారు తెలుసా నీకు? అప్పుడు నేను గేమ్ జోన్లో చూసా. నువ్వు గేమ్ జోన్లో చూసావా? ఇది స్టాండప్. ఇది నాన్న ఏంటి తీసపోతే తింటా రవ్వుతే నేను చూసా. Har tabus crack oikinim bomla mohinozuku lo hakwe una casta. ఓ నువ్వు ఫోన్లో చూడలేదా? ఫోన్లో చూసావు కదా నువ్వు కుకింగ్ చేస్తున్నప్పుడు. చూడు, షెఫ్ ట్రైనింగ్ అంటారా. నువ్వు ఇప్పుడు షెఫ్ అయిపోయినావు, అంటే నువ్వు వంట చేసేటోడు అయిపోయినావు. కొత్త కొత్త వంటలండి దునియాకంత వెట్టి మాస్టర్ షెఫ్ అవ్వాలని కోరికుండే మస్తు ఆశలుండే. తెలుసా, కాఫీ కుక్ చేస్తే వంట చేస్తుండే చేశాను నేను. నిన్ను అర్థమవుతుంది. నేను మమ్ము పెట్టుతా. మమ్ము పెడతావా నువ్వు? ఓ మై గాడ్, మమ్ము పెట్టి రాసి పెట్టుతా. చూడు నీకు షెఫ్ క్యాప్ కూడా వచ్చింది. కమ్ ఆన్ కన్నయ్య, హై ఫై. నువ్వు కాఫీ పెట్టడానికి రెడీ అయిపోయావు. వెళ్దామా? నిజంగా కాఫీ పెడతావారా? నేనేదో నువ్వు అడిగిన డ్రెస్ ఉన్నా. పెడతావా నా కోసం కాఫీ? పెట్టుతా. ముక్కు ముక్కు ముక్కు. బ్యాడ్ బాయ్.
ఫస్ట్ ఏం చేయాలో చెప్తావు కాఫీ పెట్టడానికి? ఆ, ఓకే లెట్స్ గో, తీసుకెళ్తాను. ఈ రోజు నీ మమ్మీకి ఎలా రాసి పెట్టుతున్నా చూడు. చూడు. సరే ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. చదువు ఇట్లా వస్తా బౌలు పెట్టాలి. అయ్యి బౌల్ పెడితే చాలా, స్టవ్ వెలిగించొద్దా ఇష్యూ? వెళ్ళేద్దు స్టవ్ పెట్టి వెళ్ళించాలి. బౌల్ పెట్టాలా? ఓ గుడ్ 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 ఐడియా అబ్బా. ఫస్ట్ బౌల్ పెట్టాలి. ఈ బౌల్ ఓకేనా? ఓకే ఈ బౌల్ పెట్టా. ఓకే ఇప్పుడు దాంట్లో నీళ్ళు పోసి మమ్ము అనాలి. Min mahatti chuhor frok namata sweek de. అరే నువ్వు పెడతా అన్నది కాఫీ నాకు. నువ్వు కాఫీ పెట్టడం, నీకు కాఫీ పెట్టడం వచ్చన్నావు, నువ్వు మళ్ళీ మమ్మ ఉండమంటున్నావు. ఓకే ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ ఇది బౌల్ పెట్టాను పెట్టాలి. కదా. పెట్టారా? ఇప్పుడు రాసి దీంట్లో పోసి పెట్టాలి. కాదు ఇష్యూ, ఫస్ట్ స్టవ్ వెలిగించాలి తెలుసా నీకు అసలు? ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించు, నేను ఆన్ చేస్తాను. నీకు రాదు కదా, ఆన్ చేయి, వెలిగించు. ఇలాంటి అస్సలు ఎంకరేజ్ చేయకండి సింగిల్గా పిల్లల్ని వదిలేసి మాత్రం. నేను పక్కన ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా చేపిస్తున్నా. ఓకే ఇష్యూ, నేను స్టవ్ వెలిగించాను. ఏం చేయాలి ఇప్పుడు? ఓ నువ్వు బౌల్ పెట్టేసావు. ఈష్ గ్రేట్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. నెక్స్ట్ రాసి దీంట్లో పోయింది. ఒరే ఒరే నీకు నిజంగా కాఫీ పెట్టడం వచ్చా లేదా? అవును. వచ్చా రాదా? నువ్వు వెలిగించే స్టవ్ దీని పక్కన పెట్టు. ఇష్యూ వచ్చు. వచ్చా? సరే ఇష్యూ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు నన్ను పాలు పోసి రాసి పోసి ఇలా ఉంటాయి. ఉల్టా చేయాలి ఇలా ఇలా. సరే నువ్వు పాలు వేడిగా ఉన్నాయి ఆల్రెడీ ఒక బౌల్లో పోసేసి నేను వేడి చేసి ఉంచాను కదా, నేను పోస్తాను. నీ వేడిగా ఉన్నాయి కాబట్టి నువ్వు పోయలేవు. ఓకే నేను ఎలా పోస్తాను నువ్వు చూడు. ఇలా ఉంది. ఓకే ఎలా అయినాయా? సో ఆల్రెడీ నువ్వు ఇందాక కాఫీ పెడతా ఉన్నప్పుడు ఏం చేశాను నేను, అమ్మమ్మ ఆల్రెడీ నీ పాలు రాగానే ఏం చేస్తుంది, రోజు పాలు వేడి చేసి పెడతా కదా, అలా వేడి చేసి పెట్టింది అనమాట. ఇప్పుడు ఏం అవ్వాలి, పాలు స్టవ్ పెంచాలి కదా మరి. పాలు వేడి అవ్వాలంటే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్టవ్ పెంచాలి రా, ఆన్ చేయమని. స్టవ్ ఆన్లో ఉంది. ఎలా పెంచుతారు స్టవ్? ఇలా. స్టవ్ దీన్ని తిప్పితే పెరుగుద్ది కొంచెం. నీకెవరా కాఫీ పెట్టడం నేర్పించింది? నువ్వు స్టవ్ ఆఫ్ చేసావు ఇష్యూ. ఆన్ చేయలాగు, తిప్పు, తిప్పది ఇలా నొక్కి ఇలా తిప్పి స్టవ్ ఆన్ అయింది. ఇప్పుడు పాలు వేడవ్వాలి కదా, చెప్పు మరి వాళ్ళకి. ఇప్పుడు పాలు రేరాయి. పాలు పాలు రేరాయి. ఇది సరే నాకు చెప్పు ఒకటి, అసలు నువ్వు ఇట్లా పాలు పోయాలి ఇదంతా కాఫీ పెట్టాలని ఎవరి దగ్గర చూసావు? రా. పాలు పొంగుతున్నాయి, పాలు పొంగుతున్నాయి. పాలు పొంగితే ఏం చేయాలి? స్టవ్ ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? ఓకే మమ్మీ నన్ను వచ్చిన నా చాలా మున్న పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడు? రే నీకు అర్థమైంది అమ్మమ్మ ఎంత కష్టపడి వంట చేస్తుంది అని చెప్పేసి కిచెన్లో. ఇప్పుడు 5 నిమిషాలు కాఫీ పెట్టలేదు, నిల్చుంటున్నావు కూర్చుంటున్నావులే. సారీ, నువ్వే కదా కాఫీ పెడతాను, మళ్ళీ కంప్లీట్ చేయకపోతే ఎట్లా? ఓకే లవ్ యూ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నేను ఇప్పుడు దీంట్లోనే ఉంటారు. వంట చేయాలా? సరే వంట చేయను, ఏం చేస్తావు చూస్తాను నేను. కలపాలా ఇప్పుడు దాంతో? ఒరే నువ్వు వండేది మమ్ము కాదురా, కాఫీ. కాలిందా ఇష్యూ? దానికి స్పూన్కి కాలిందా? రక్తం వచ్చిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కలుపుదామా? పాలు విరుగుతాయేమో అబ్బా ఏదో. సరే వీడి తృప్తి కోసం కలిపాను ఇష్యూ. ఓకే ఉప్పు వెళ్ళి తర్వాత ఉప్పు వెళ్ళి. కన్నయ్య అది ఉప్పు కాదు, షుగర్. చూద్దరు ఓ వెరీ గుడ్ నాన్న. ఓకే షుగర్ తీయాలి, ఇంకేం తీయాలి? ఇంత ఆ కందిపప్పు వేయద్దు. కందిపప్పు వేయద్దు, కారం వేయాలి. ఈషిగా నువ్వు పెట్టేది కాఫీ, కారం వేయరు, కాఫీ వేస్తారు. ఏమేయాలి ఇప్పుడు?
సాసి ఓకే అమ్మయ్య బతికిచ్చినవురా. పొరపాటున వీడికి మొత్తం వదిలేస్తే వీడు ఉప్పు కారం వేసి నాకు మసాలా కాఫీ ఇచ్చేటోడు. నేను అప్పుడే అన్నా ఈ విధంగా దొరుకుతుంది అని. ఓకే కాఫీ షుగర్ పెట్టా ఇష్యూ. ఇంకేం కావాలి ఇప్పుడు నీకు? ఏమొద్దు, ఇదే రవ్లి. ఒరే దేంట్లో కలుపుతావు కాఫీ? ఈ దేంట్లో తాగాలి? నేను దేంతో తాగాలి కాఫీ? దేంట్లో కలుపుతావు కన్నయ్య? నేనా కలుపు తప్పు కప్పులో కలుపుతా. అమ్మ బతికిచ్చినవరా. ఇదిగో కప్స్ ఎక్కడ ఉన్నాయి? దీంట్లో కింద కింద ఉన్నాయి. వెయిట్ ఏ అంత చిన్నది వద్దు. నువ్వు మనం ఇద్దరం బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం కదా, మన ఇద్దరికి బ్లాక్ డ్రెస్ ఇష్టం కదా, బ్లాక్ కలర్ ఇష్టం కదా, అందుకే బ్లాక్ కప్పు. చూపించి బాగుందా? అడుగు వాళ్ళ నువ్వు బ్లాక్ కప్ బాగుందని. బ్లాక్ బాగున్నా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఏమన్నారు? ఇది పోయింది. అవును స్టూల్ జరుపుతున్నా, భయపడకు. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు అన్ని రెడీగా పెట్టినా నీకు. ఇప్పుడు చెప్పి ఇది తీసుకోండి, ఓపెన్ చేసి ఇప్పుడు షుగర్ వేయాలా? దాంట్లోనే వేయాలా? చాలింది. ఓ వేడి తగిలినమ్మో కన్నమ్మ. నేను వేస్తాలే, నాకు చెప్పు. ఓకే ఇంత షుగర్ చాలా? ఓకే వేసేసా. తర్వాత ఇది కాఫీ ఎక్కడ వేయాలి ఇప్పుడు? కాఫీ కాఫీ దేంట్లో వేయాలి? నిజంగా నీకు తెలుసా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకే కాఫీకి స్పూన్ కావాలి కదా, మరి స్పూన్తో కలుపుతాం కదా మనం. ఓకే చిన్న స్పూన్ కావాలి. ఏ స్పూన్ కావాలి? ఆ స్పూన్ వద్దు, ప్లాస్టిక్ నో, నో ప్లాస్టిక్. ఓకే ఇట్స్ బిగ్ స్పూన్. ఓకేలే సరే, ఓకే ఫైన్. సారీ సారీ. సరే కొంచెం కాఫీ వేస్తావా? ఎంత కాఫీ వేసుకుందాం? మొత్తం. నాకు స్ట్రాంగ్ ఇష్టమా కాఫీ లైట్గా ఉంటే ఇష్టమా? ఇది నాకు స్ట్రాంగ్ లైట్ ఉంటే ఇష్టమా కాఫీ? దీంట్లో వేయాలి. అమ్మయ్య ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నాకు. నువ్వు ఎరే షెఫ్ క్యాప్ ఎవరు పెట్టుకున్నారు? నేను. ఇది ఎవరు వేసుకున్నారు? నేను. మరి ఎవరు చెప్పాలి? హలో ఎవరు చెప్పాలి ఏం చేయాలో? నేను. మరి చెప్పు. అమ్మే ఇప్పుడు ఇది వేసాడా, ఇది నువ్వు నా చెయ్యి పెట్టుని. ఓ సేఫ్టీ కూడా వీడికి. ఓకే ఫైన్. స్టవ్ ఆఫ్ చేద్దాం. వేడి వేడికి పాలు దీంట్లో పోయాలి ఇప్పుడు. ఓకే అదే ఇష్యూ. చాలు చాలు చాలు. ఓకే ఒక కప్పు పాలు కదా మనం పెట్టింది. ఓకే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో స్పూను ఇంట్లో ఉప్పు వేయాలి. అరే నీ ఉప్పు ఫ్యాంటసీ ఏంటి? అది ఉప్పు కాదు షుగర్. షుగర్ చాలా ఇష్యూ. నాకు అంత షుగర్ ఎందుకు వద్దు. కొంచెం సరే కొంచెమే. కొంచెమే వద్దు మొత్తం. అయ్యి మొత్తం వస్తే షుగర్. సరే ఓకే చాలు. ఇప్పుడు ఏం చేయాలి ఇష్యూ? ఇప్పుడు ఇవి కలపాలి. ఓ మై గాడ్. ఓకే కలపండి. స్లోగా కలపాలి. జస్ట్ ఇలా ఇలా కలపాలి. ఇలా ఎక్కువ ఎవరు కలుపుతారు మన ఇంట్లో కాఫీ? ఎవరు కలుపుతారు చెప్పు? అమ్మమ్మ. నువ్వు అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నావా? అప్పుడప్పుడు నేను కూడా కలుపుతాను చెప్పు. వాళ్ళకి నేను వంట చేసిన ఫీలింగ్. స్పూన్తో కాఫీ తాగాల? ఒరే నువ్వు కాఫీ చేసినందుకు పనిష్మెంట్ ఇది. ఓకే ఆగురా వేడిగా ఉంది. సూపర్ చేసావు ఇష్యూ, చాలా బాగుంది. నువ్వు తాగుతావు కొంచెం? అవును నీకు టేస్ట్ చూపిస్తా. పిల్లలకి అసలు అలవాటు చేయకండి. బేసిక్గా వీడికి బూస్ట్ హార్లిక్స్ ఇలాంటివన్నీ కాఫీ అని చెప్పి తాగిపిస్తాం అనమాట. కాకపోతే ఇప్పుడు కాఫీ తాగుతున్నాడు. కొంచెం కొంచెం. ఎలా ఉంది? ఫైనల్లీ ఓకే. నిజంగా నాకు ఈగర్గా ఉంది అసలు టేస్ట్ చూడాలని చెప్పి. ఓకే ఇష్యూ. ఇప్పుడు ఈ బబుల్ దానితో తాళ్ళు తొట్టాలి. ఆ బబుల్ దాన్ని ఏం చేయాలి? బబుల్ దాన్ని నాతో. ఓకే అమ్మో వీడు ఆర్డర్ వేస్తుండే ఇప్పుడే. ఏం చేస్తావు? ఆగురా దాంట్లో ఏమి లేవా?
ఏం లేవు. ఓకే, ఏం పడవు కదా దాంట్లో, కాఫీలో పాడవు. నీళ్ళు ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి బబుల్ గన్ను? ఇప్పుడు అంతా ఇది గాలి వచ్చింది ఇషు. ఎందుకు అది ఎందుకు? ఎందుకంటే దాల్ అంటే రేటు ఉండదా, అంటే చిన్న దాల్ ఉంటే తొట్టుంటే నువ్వు రాడేస్తావు. టైమింగ్ సూపర్ రా. పారు ఈ ఐడియా ఎవరికన్నా వచ్చిందా? దాంట్లో గాలి రావడం వల్ల కాఫీ చల్లాడుతుంటే నేను తొందర తాగొచ్చని పాపం నా కొడుకు గాలి కొడుతున్నాడు. అబ్బా థ్యాంక్స్ ఇషు. కాఫీ రెడీ అయిందా? తాగొచ్చా ఇంకా నేను? తాడే చూడు. ఇస్తావా నాకు? మమ్మీ రోజు నేను ఈ రోజము సాయి తాడే చేస్తా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సో ఎమోషనల్ యూ నో. అంటే అంటే అది ఆగరా, నీ గురించి వాడు ఒక్క సెకండ్ ఆగడబ్బా. పోయింది ఇంకా. కాఫీ చేస్తా అన్నాడు, చేసిండు, వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం అక్కడికి పోయి షేర్ చేసుకుందాం ఫీలింగ్స్ లాంటి. రండి, కాఫీ ఎలా పెట్టాను, ఎలా ఉందని అడగవా నన్ను? దాక్కున్నావు. హలో, బయటికి రండి. హలో పిల్లి. పిల్లి తప్పిద్దు. కనిపించొద్దా నేను నీకు? ఏం చేయాలి నేను ఇప్పుడు? నువ్వు తమ్ముడు టీ పెట్టుతే వచ్చి తాతుంటా. ఓకే ఓకే, నేను ఇక్కడే కూర్చుంటా. నువ్వు వెనకాల నుంచి నేను 1 2 3 అంటా, నువ్వు వెనకాల నుంచి బూ అని రావాలి. ఓకే, గో. ఓకే, రెడీ? 1 2 3. కన్నే ఎక్కడ ఉన్నాడు? కాఫీ చెట్టు వెళ్ళిపోయాడు. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. ఐ లవ్ యూ. ఇంకొకసారి నేను ఈ కాఫీ ఎలా ఉందో చెప్పనా? నువ్వు ఇంకొక చోటు ఉండడబ్బా, మళ్ళీ ఆడుకోండు. ఇక్కడ నుంచి చూసాను నేను. కన్నయ్య మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడ వెళ్ళాడో ఏంటో కాఫీ ఇచ్చి. కన్నయ్య రెడీ? 1 2 3 రావాలి. ఎక్కడున్నావు? రావరా ఇంకా? కన్నయ్య రెడీ? 1 2 3 రావారా? నేను నువ్వు లేవా? కన్నయ్య ఇక్కడికి వెళ్ళాడు కాఫీ ఇచ్చి. కన్నమ్మ పిల్లో కింద ఉన్నా. నువ్వు పిల్లో కింద ఉన్నావా? నిజమా? ఇది కప్ప. ఓకే మిస్టర్ ఫ్రాగ్, కాఫీ తాగాలా లేదా? నువ్వు చేసిన కాఫీ ఎలా ఉందో చెప్పాలా లేదా నీకు? నేను చెప్పాలరా బాగుందని. కూర్చో ఇక్కడ. కంప్లీట్. నువ్వు షెఫ్, నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నావు? షెఫ్ డ్రెస్ వేసుకున్నావు. షెఫ్ లా బిహేవ్ చేయి. దగ్గరికి రా. మమ్మీ ఎంత చెప్పు మమ్మీ. కాఫీ తాగేలా ఉందో చెప్పాలా? నువ్వు అక్కడ ఇక్కడ తిప్పేసరికి నేను కాఫీ అన్న విషయం మర్చిపోయినా. వెయిట్, తాగుతున్నా. బాగుంది కన్నమ్మా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. నువ్వు రేపు ఫ్యూచర్లో ఇట్లనే వంట కూడా చేసిస్తావు నాకు? వంట చేసి పెడతావు రోజు? మా అమ్మ కూడా వండి పెడతావు నాకు? నిజంగా? ప్రామిస్? ప్రామిస్? ఇదేదో ఇలానే ఆటోలంటేది. సరే, ఇక్కడ కాఫీ నిజంగా చాలా బాగుంది. నేను హక్ చేసుకుంటా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సారీ రోజు నచ్చినా. నిజంగానే పాపం చాలా కష్టపడ్డాడు ఈ వీడియో కోసం వాడు. అమ్మా అంట. ఏమంటావు? లైక్ చేయండి. లైక్ చేయండి. ఓకే అను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Like, share, and comment. సిరీస్ వరల్డ్ మా మమ్మీ ఛానల్ కి లైక్ చేయండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. నాలాగే మీరు కూడా కాఫీ చేయండి, వంట చేయండి, అల్లరి మాత్రం చేయకండి. సో హార్డ్ వచ్చింగ్ అండ్ లవబుల్ మెమొరీ అబ్బాయి వీడు కాఫీ పెట్టడం అనేది. అంటే రోజు షూటింగ్ నుంచి రాగానే మమ్మీ నేను నీకోసం కాఫీ పెడతా అంటే సార్ ఊరికే చిన్నోడు కదా అట్లా ఊరికే అంటున్నాడు అనుకున్నాను. బట్ ఇవాళ నిజంగా సీరియస్ చేయడం హార్ట్ ఫీల్స్ హ్యాపీ అది అనమాట. ఓకే
బాయ్ బాయ్. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. బట్ ఒకటే ప్లీజ్, ఎప్పుడైనా పిల్లల్ని మాత్రం స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఉన్నప్పుడు తప్పితే మిగిలిన టైంలో అస్సలు పంపించకండి. చిన్న టిప్, అడ్వైస్ ఏమనుకుంటే అది. దయచేసి ఏదో నేను ఉన్నాను కాబట్టి వాడి అంతవరకు తీసుకెళ్ళి అలో చేశాను, లేకపోతే కిచెన్ వైపు కూడా పోను. జస్ట్ మమ్మీ కాఫీ పెడుతుంటే చూసి నేర్చుకున్నది అనమాట ఇది. ఓకే బాయ్, టేక్ కేర్, బాయ్.